ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకుంటే సినిమా గ్లామర్ కూడా జనరల్గా ఎలక్షన్ పొలిటికల్ గ్లామర్తో పాటు యాడ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి ఎక్కువ మంది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేసినట్టుగా అయితే లేదు. అందులో కూడా ఆ పార్టిసిపేట్ చేసిన కొంతమందిలో కూడా చాలా రేర్గా వైఎస్ఆర్సీపీకి క్యాంపెయినింగ్ చేసినట్టుగా మనం అనుకోవాలి. ఎటొచ్చి శ్యామలా గారు అనుకుంటే రీసెంట్గా ఆవిడే కొంచెం కనిపిస్తున్నారు టాలీవుడ్ నుంచి కొంచెం క్యాంపెయినింగ్ చేస్తున్న లిస్ట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. అదే ఆపోజిట్లో చూసుకుంటే మీరు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం మెగా కాంపౌండ్ నుంచి ఉన్న హీరోలంతా లేదా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు జబర్దస్త్ టీం కానీ ఈటీవీ నుంచి కానీ ఇట్లా చాలా మంది సినీ టీవీ యాక్టర్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం మొత్తం కూడా కవర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అక్కడక్కడ కొంచెం క్యాంపెయినింగ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మెగా కాంపౌండ్ నుంచి ఎటొచ్చి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ఇంకా అల్లు అర్జున్ గారు అయితే పార్టిసిపేట్ చేయలేదు. చిరంజీవి గారు మాత్రం వీడియో బయట రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని, అదేవిధంగా సీఎం రమేష్ గారిని గెలిపించమని ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇటొచ్చి రామ్ చరణ్ అయితే ఈ రోజు అక్కడికి వెళ్ళి పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు. క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నట్టుగా అయితే తెలియట్లేదు. బట్ ఏదైనా అక్కడికి వెళ్ళిన ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఆయన ఈరోజు అక్కడికి వెళ్తున్నారు. ఎటు చూసుకుంటే అల్లు అర్జున్ గారు కూడా ఒక ట్వీట్ వేసి వదిలేయడం జరిగింది. అయితే ఆయన అప్రోచ్ అవడం, అక్కడ వచ్చి క్యాంపెయినింగ్ ఏమని అడగడం, ఆయన సున్నితంగా తిరస్కరించడం ఇదంతా జరిగిందని కూడా ఇంటర్నల్గా సమాచారం అయితే అందుతుంది. ఇలాంటి సందర్భంలో ఒక లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు పిఠాపురంలో ఎక్కడైతే క్యాంపెయినింగ్ చేయలేదో అట్ ద సేమ్ టైం ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసి వదిలేశారో అలాంటి అల్లు అర్జున్ ఈ రోజు నంద్యాల వెళ్ళి శిల్పారావి గారికి మద్దతు తెలపడం అయితే జరిగింది. ఆయన్ని కలిసి ఆయన్ని ఇట్లా చెయ్యితో పైకి పెట్టి ఆయన గెలిపించమన్నట్లుగా సింబాలిజంగా జనాలకు చెప్పడం జరిగింది. అయితే అక్కడ వచ్చినటువంటి జనాలు కూడా చాలా ఎక్కువ మంది, అంటే ఒక సూపర్ స్టార్ని చూడడానికి ఎంతమంది జనం వస్తారో అంతమంది జనం వచ్చి అక్కడ మొత్తం ఆయన చూడడానికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆయన ఎప్పుడైతే గెలిపించమని చెప్పారో ఆ ఇంపాక్ట్ అయితే లైట్గా ఉంటుంది, ఉన్నదాన్ని కొట్టిబారడానికి లేదు. అయితే ఇప్పుడు ఇదే రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ గారికి జస్ట్ మద్దతు తెలిపి ఏదో చిన్న ట్వీట్తో వదిలేసి ఇట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శిల్పా రవి గారి కోసం అక్కడికి వెళ్ళి మరి అక్కడ వారిని కలిసి జనాల్ని ఇట్లా అభినందించడం అనేది ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు ఇతర వాళ్ళకి షాక్గానే అనిపిస్తుంది. ఎటు చూసుకున్నా కూడా వచ్చి వైఎస్ఆర్సీపీ కొంచెం బూస్ట్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే నార్మల్ యాక్టర్ కాదు, ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్. అలాంటి యాక్టర్ చిన్న గెస్ట్ స్టార్స్ ఇచ్చినప్పుడు అది ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళు అక్కడ కనబడట్లేదు. కానీ మహేష్ బాబు గారి ఫొటోస్ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్యాంపెయినింగ్స్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కూడా ఆయన ఫ్లెక్సీలు గుడివాడ, గన్నవరం ఇలాంటి చోట్ల అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే వాటిని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కట్అవుట్స్ తోటి వాళ్ళు కొన్ని ఓట్స్ అయితే ఖచ్చితంగా రాబట్టగలుగుతారు. ఎందుకంటే ఇండైరెక్ట్గా అయితే వాళ్ళ సపోర్ట్ అయితే ఎక్స్టెండ్ చేసినట్టు అనుకోవాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సన్నిహితులంతా కూడా వైఎస్ఆర్సీపీలో ఉండటం, మహేష్ బాబు గారు ఎప్పటి నుంచో కూడా రాజశేఖర రెడ్డి గారి అట్లా అభిమానిగా ఉండటం, ఆ విధంగా చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారి అభిమానులు కానీ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది కొంచెం బూస్టప్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా కొన్ని గంటల వ్యవధి ఉంది, రోజులు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే 1.5 డే ఉంది, అట్లీస్ట్ మనం చూసుకున్నప్పుడు 36 అవర్స్లో ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ ఎటొచ్చి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇంతకుముందు నుంచి రిఫ్ట్ ఉంది కాబట్టి అది కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తే చేయొచ్చు. బట్ స్టిల్ ఎటొచ్చి ఇప్పుడు పుష్పహాస్ తీసుకున్నటువంటి ఈ అనూహ్య నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఈ పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఆయన అయితే నంద్యాల శిల్పారావి గారి విజయం కోసం ఆయన తన మద్దతునైతే ప్రకటించడం జరిగింది.